నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఊత్కూరు 9వ వార్డులో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి పలువురి ఇండ్లలోకి వరద నీరు చేరడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. స్థానిక పోచమ్మ గుడి వద్ద నుంచి వరద ప్రవాహం అధికంగా రావడంతో కాలనీలోని కొందరి ఇండ్లలోకి నీరు చేరింది. కల్లె ప్రదీప్ ఇంట్లోకి భారీగా నీరు చేరడంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపామని, అధికారులు, స్థానిక నాయకులు సమయానికి ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు జ్వరంతో బాధపడుతున్నారన్నారు. వర్షం పడి పోచమ్మ తల్లి గుడి మా ఇల్లు మొత్తం మునిగింది. ఎటువంటి కౌన్సిలర్ కానీ ఏ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. ఆ గుడి మా ఇంట్లో మొత్తం నీటి పదన మొత్తం నీటితో నీళ్ళల్లోనే ఉన్నాం. పెద్ద మనుషులకు చెప్తే సుమను ఈ రాయలింగు వీళ్ళందరూ పెద్ద మనుషులు అందరూ వచ్చి మా బాధ చూడలేక పిలిపించి మా ఊరు సమస్యను మా ఊరోళ్ళే ఒడ్డెక్కించింది. ఇల్లు కూలిపోతుండే. ఎప్పుడొచ్చి చూసింది లేదు, పట్టించుకున్నది లేదేమన్నా అంటే నీకేం తెలుసు అది కానీ నన్నే మాట్లాడు. మీరన్నా ఒకసారి అందరికి కలిసి మీరన్న సమస్యను ఎవరన్నా ఉంటే చెప్పండి. ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. మొత్తం ఇల్లంతా నానిపోయింది. 2 రోజులు నీళ్ళల్లోనే ఉన్నాం. పిల్లలు జ్వరాలు ఏమైంది ఏంటిది మనకి ఇంత నీళ్ళు ఎందుకు ఆగినాయని ఎవ్వరు కూడా ఒక లీడర్ కానీ ఒక పెద్ద మనిషి కానీ ఎవ్వరు కూడా రాలేదు. ఈ సమస్య ఎక్కిన తర్వాత ఈ రాయలింగు అనేటైనా మన సుమను వంశీ దర్శనాల సీనన్న ఒక 10 మంది అందరూ అనుకోని సుమనన్న దగ్గరికి ఆ తీసి పిలిపి ఊత్కూరు గ్రామంలో 9వ వార్డు నుంచి ఊరు పోషమ్మ తల్లి గుడి 2 మీటర్ల దాకా నీళ్ళు వచ్చాయి. నాలి సాపు లేక దేవుని గుడి మునిగే అవకాశం ఉంది. కాబట్టి మేము మన సుమన్ గారిని సుమన్ అన్న మనకి ఇట్లా నీళ్ళు వచ్చాయి, ఇళ్ళ పక్కపట్టి ఇళ్ళలో కూడా కొన్ని పక్కలు వచ్చాయి, ఆ గోడలో కుక్కలు పడ్డాయి, వాళ్ళకు వదనంతనేట అని ఇంకా ముగ్గురు కానీ చెప్పారు. కాబట్టి దాని విషయంలో వాళ్ళు ఎంతో చేసి వాళ్ళన్నా దానికి సాపు చేయాలి అన్నపోతే చెప్పమని రాలి అదాలో కూడా నేను చేసి పంపిస్తా అని చెప్పి వచ్చి పోషమ్మ గారి గుడి కాడికి వెళ్ళి పల్లె డాక్టర్ అక్షయ్ గారికి పల్లె దగ్గర దాకా దాన్ని 4 సాపు చేయడం జరిగింది. ఇప్పుడు నీళ్ళు మొత్తం సాపు అయినాయి. కాబట్టి దీని గురించి ఎవరు పట్టించుకోలేరు. దీన్ని కూడా మున్సిపాలిటీ కూడా మేము కౌన్సిలర్గా చెప్పాము. మా 9వ వార్డులో కూడా బోర్డులో మొత్తం ఎండిపోయింది. అది ఎండిపోతే ఆ నీళ్లు అన్నది ఏమైందంటే అప్పుడు ఏంటంటే బుర్ర పోస్తే అదేమైందంటే ఆ బుర్ర పోసిన నీళ్ళు నాలి నిండి రివర్స్ మా లెట్రిన్ పైపులు బాత్రూమ్ చెప్తే మళ్ళీ ఉల్టా నీళ్ళు అనేది మా ఉల్టా షాట్ వాయిదా కట్టే నేను ఫోన్ చేస్తే మళ్ళీ అప్పుడు గంటకు మరి మున్సిపల్ కమిషనర్ గారు ఒక 3 గంటలు కూడా పంపిస్తానని చెప్పి పంపించారు. ఆ సార్ చెప్తారు ఇది కూడా చూడలేదు, ఇది మా దృష్టికి వస్తే మా దృష్టికి వస్తే మేము సుమన్ గారి దృష్టి తీసుకుపోయి సుమన్ చెప్తే సుమన్ కానీ అటు దేవయ్య కానీ జగన్ కానీ ఇటు జగన్ కానీ మా ఊరు వాడ ప్లాన్లు ఎవరే కానీ ప్రతి ఒక్కరు వచ్చి అన్నా మనం ఉన్నాం కదా మనం చేద్దాం అది ఏముండేది మన సుమన్ మనం సాధిస్తాను చేసి పంపిస్తానని చెప్పిండు. నేను ఉన్నా కదా మీకు ఎందుకు ఏది ఉన్నా కానీ అందులో వాళ్ళ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎక్కడ నీళ్ళు ఆగినా కానీ నేను చేసి పంపిస్తాను, నా సొంతం చేసి పంపిస్తాను. నేను రెడీ ఉన్నా, నా సొంతం చేసి నేను డీజిల్ పోసుకొని డ్రైవర్ పెట్టి మీకు నేను సాల్వ్ చేస్తాను. నేను రెడీ ఉన్నా, ఓడి వేసే అవసరం లేదు. నేను మీకు అండగానే గెలిచినా ఓడిపోయినా నేను మీకు అండగా ఉంటా అని చెప్పి మా సుమనన్న గారు మాకు మాట ఇచ్చారు. నేను ప్రతి ఒక్కటి అందరూ కలిసి మా 9వ వార్డు పైన అందరికీ మా సుమనన్న గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ